అరే మామ, ఎక్కడ పోయినావు? పొద్దున్న నుంచి కంటికి కూడా కనపడలే. ఏం లేదు మామ, ఎగ్జామ్స్ అన్న అయిపోయాయి కదా, కొంచెం చిల్ అవుతామని చిల్ అవుదామని గామి సినిమాకు మార్నింగ్ షో పోయినా. అమ్మ దుర్మార్గుడా, ఎగ్జామ్స్ అయిపోయాక ఇద్దరం కలిసిపోదాం అన్నావు కదరా. అంటే అది రే రామ్ ట్రైలర్ చూసాక ఆ విజువల్స్ కి ఇంకా మ్యూజిక్ కి ఫిదా అయిపోయా మామ. అందుకే ఉబ్బాగక మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోయా. బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం అన్ని మర్చిపోతా. ఎందుకు మామ ఎమోషనల్ అవుతావు? నేను ఉన్నాగా రివ్యూ చెప్పనీకి. అంటే నువ్వు కూడా మూసిపోయలేదేనారా? అరే అరే ఉండు మామ, మన ఛానల్లో కంటెంట్ 100% నాన్ స్పాయిలర్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు రిలీజ్ అయిన విద్యాధర్ కగిత్ గారు ఇంకా విశ్వక్సేన్ కాంబినేషన్ లో వచ్చిన గామి మూవీ రివ్యూ ఏందో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్త్ వర్మ వర్త్, మనం చేసే పనులన్నీ వర్తే వర్మ. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, వేరే లెవెల్ వర్మ, మైండ్ బ్లోయింగ్. బేసిక్గా మూవీ ప్లాట్కి వస్తే మన ప్రొటాగనిస్ట్కి ఒక మూర్ఛ రోగం ఉంటుంది. సో ఆ డిసీజ్ క్యూర్ అవ్వడానికి 30 సంవత్సరాలకు ఒక్కసారి హిమాలయలో ఒక వృక్షం పెరుగుతుంది. ఆ వృక్షం వల్ల తన డిసీజ్ అనేది క్యూర్ అవుతుంది. సో మన ప్రొటాగనిస్ట్ హిమాలయాలకు వెళ్ళాడా లేదా అనేదే చూడాలి. ఇక ప్రొడక్షన్ గురించి వస్తే విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ మైండ్ ఎగిరిపోతుంది అంతే. జస్ట్ ఒక 15 crores అంత మంచి విఎఫ్ఎక్స్తో తీసారంటే హ్యాండ్స్ ఆఫ్. ఇక స్టోరీ విషయానికి వస్తే ఒక సింపుల్ స్టోరీని గ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేసిండు డైరెక్టర్ విద్యాధర్. మూవీ చూస్తున్న సేపు ఒక ఇల్యూజన్లో పెట్టేస్తాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ ఇంకా ప్రీ క్లైమాక్స్ ఉంటుంది మామ, ఒక షాక్ కొట్టిన పిట్టలాగైపోతాం మనం. సో ఓవరాల్గా సినిమా మాత్రం చాలా 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 బాగుంది. సో డోంట్ మిస్ ఇట్, మస్ట్ వాచ్ ఇన్ థియేటర్. ఒకవేళ మనం లెక్క గూగుల్లో కానీ ఐబొమ్మలో కానీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన చెక్ చేయండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, కానీ వీడి లెక్క మీ గ్యాంగ్లో ఎవడునో వాడిని ట్యాగ్ చేయండి. నమ్మక ద్రోవుడు సార్, సినిమాకు కూడా తీసుకుపోలే దుర్మార్గుడు.